గురు పూర్ణిమ అనే పండగ అసలు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే కథ గురించి మీకు తెలుసా? గురువును, గోవిందుడిని పక్కన బెట్టి, ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అని అడిగితే, గురువుకే నమస్కరిస్తాను అంటాడు భక్త కబీర్ దాస్. కారణం, గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా మనకి. అది మన భారతీయ సంస్కృతి నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరిచాడు వ్యాసుడు. ఆ వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వ్యాసుడి గురించి శాస్త్రాల్లో మనకు చెప్పిన ఒక పద్యం ఒకటుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసునిగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, ఈ కలియుగంలో ఒకటే పాదంతోనూ నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అంటే తక్కువ వయస్సు కలిగిన వారుగా. అందుకే మన పూర్వీకులు మరియు మహర్షులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చెయ్యలేరు ఈ కలియుగంలో ఉన్న ప్రజలు. దాటిని అర్థం చేసుకునే స్థాయి, శక్తి వారికి ఉండదు. అందుకే భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసునిగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం వేదంలోని విశేషాలను ఇతిహాసాలు మరియు పురాణాల ద్వారా ఈ లోకానికి అందిస్తాడు. అందుకే వ్యాసుణ్ణి వేద వ్యాసుడు అని పిలుస్తారు. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించినది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు. అందుకనే మన పూర్వీకులు ఆయన జన్మదినాన్నే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ వచ్చారు.